శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి ప్రతి సంవత్సరము కూడా గ్రహణాలు అయితే వస్తూ ఉంటాయి. అయితే ఈ గ్రహణాలు వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు కొద్దిపాటి జాగ్రత్తలు నియమాలు పాటించాలని మన పెద్దలు మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని మనకి ఇలా సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ ఏవైనా ఏర్పడినప్పుడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గ్రహణ సమయంలో 10 నియమాలను అయితే తప్పకుండా పాటించాలండి. అవేమిటి అని అంటే, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదు, ఇంట్లోనే ఉండాలి. అలాగే ఉంటున్నటువంటి ఇంట్లో గ్రహణ కిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే మీరు నిద్రించేటటువంటి బెడ్రూమ్ లో కిటికీ తలుపులు ఇంకా డోర్లు అవన్నీ కూడా మూసి ఉంచాలండి. అది ఏ గ్రహణమైనా సరే ఈ నియమం అయితే తప్పకుండా పాటించాలండి. అంటే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఇలా ఏ గ్రహణం ఏర్పడినా ఈ నియమం అయితే తప్పకుండా పాటించండి. గ్రహణ సమయంలో మనకి ప్రకృతిలో అనేకమైన మార్పులు అయితే వస్తూ ఉంటాయండి. అలా వచ్చినప్పుడు వాటి ప్రభావం గర్భిణీ స్త్రీ పైన ఇంకా గర్భస్థ శిశువు పైన పడకుండా ఉండాలంటే ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణాన్ని నేరుగా అయితే చూడకూడదండి. ఇంకా టీవీలో కానీ టెలిస్కోపుల్లో కానీ ఇలా కూడా చూడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ కిరణ గర్భస్థ శిశువు పైన పడడం వలన పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంగా పుడతారని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారండి. మన పెద్దల మాట కూడా మనం ఒక్కొక్కసారి వినాలి, వింటేనే మంచిది. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం లాంటివి తీసుకోకూడదు. అంటే గ్రహణానికి ముందు మీరు ఆహారం తీసుకోవచ్చు, కానీ గ్రహణం మనకి మధ్యలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. మీరు గ్రహణానికి ఒక 2-3 గంటల ముందు ఆహారం తీసుకుంటే మీకు గ్రహణ సమయంలో అది తొందరగా డైజెషన్ అయిపోయి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అదే మీరు గ్రహణ సమయంలో మీకు ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తీసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఆ సమయంలో లిక్విడ్ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఇవి మనకి తొందరగా డైజెషన్ అవుతాయి. అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏవైనా తీసుకోండి. ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణానికి ముందే ఇల్లంతా కూడా దర్భనైతే ఉంచాలి. దర్భ దొరకకపోతే మీరు గరికను కానీ లేదు అంటే తులసి దళాలను కానీ ఉంచండి. ఈ దర్భను ఇంట్లో ప్రతి చోట, అలాగే మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలపైన ఇంకా నిల్వ ఉంచేటటువంటి ఆహారాలు అంటే పప్పు దినుసులు కానీ బియ్యం కానీ వీటిపైన ఉంచాలి. అలాగే వాటర్ పైన ఇలా వేటిపైన మనం దర్భను ఉంచాలి. అలాగే మీ దగ్గర కూడా కొద్దిగా దర్భను ఉంచుకోండి, మంచిది. ఇంకా గ్రహణం అంతా పూర్తయిన తర్వాత ఆహార పదార్థాలపైన ఉంచిన దర్భను తీసేసి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలి. ఇలా చేయడం వలన గ్రహణ ప్రభావం అంతగా ఉండదని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. ఇంకా గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మీరు ఇనుముతో చేసినటువంటి వస్తువులు ఇంకా లోహాలతో చేసినటువంటి వస్తువులు పదునైన వస్తువులు కూడా మీ దగ్గర అస్సలు ఉంచుకోవద్దండి. అంటే పిన్నీసులు కానీ హెయిర్ పిన్నులు కానీ కత్తులు కత్తెరలు చాకులు ఇటువంటివి ఏవి కూడా మీ దగ్గర అస్సలు ఉంచుకోవద్దు. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఫ్రూట్స్ కట్ చేయడం ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడం లాంటివి కూడా చేయకూడదండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే తలపైన ఏదైనా దుప్పటి కానీ క్లాత్ కానీ వేసుకుని వెళ్ళండి. లేదు అంటే గొడుగైనా వేసుకుని మీరు గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువు పైన పడకుండా అంటే గర్భం పైన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మీరు బయటకి అయితే వెళ్ళవచ్చు. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా చేతిలో గరిక కానీ దర్భ కానీ తులసి దళాలు కానీ పట్టుకుని వెళ్ళండి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఆచరించవలసింది, గ్రహణ సమయంలో మీరు తలస్నానం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. గ్రహణం ముందు మీరు పట్టు స్నానం చేయవచ్చు, గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయవచ్చు, కానీ గ్రహణం మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం అయితే ఆచరించకూడదు. ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పాటించవలసిన మరొక నియమం ఏమిటి అని అంటే, ఈ గ్రహణ సమయంలో శారీరక శ్రమ ఇంకా అలసట లాంటి పనులు ఏవి కూడా చేయకూడదండి. ఈ గ్రహణ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. మీరు ఏదైనా గదిలో కూర్చుని కానీ పడుకుని కానీ ఉండవచ్చు. అంటే ఒక వైపుకి పడుకుని ఉండవచ్చు. పడుకోవడం అంటే నిద్రపోకూడదండి, జస్ట్ ఒక వైపుకు పడుకుని ఉండాలి. ఇలా పడుకుని ఉన్నప్పుడు మీకు ఈ సమయంలో ఎంత వీలు ఉంటే అంత దైవనామస్మరణ చేసుకుంటే చాలా మంచిదండి. మీ ఇష్ట దైవాన్ని కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని కానీ లేదు అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ లేదు అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ మనసులోనే పఠిస్తూ మీరు దైవనామస్మరణ చేసుకోవచ్చు. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇంకా టీవీలు చూడడం లాంటివి కూడా చేయకూడదండి. ఎందుకంటే వాటి నుండి వెలువడే రేడియేషన్ గర్భస్థ శిశువు పైన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఈ సమయాల్లో సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ టీవీ చూడాలనుకునే వారు కొద్దిగా దూరంగా కూర్చుని చూడవచ్చండి. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఇవేమీ కూడా చూడకుండా ఉంటేనే మంచిది. మనకి ఏ గ్రహణం ఏర్పడినా అంటే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఇలా ఏ గ్రహణాలు ఏర్పడినా గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.